మేషరాశి వారికి ఈరోజు ప్రధానంగా ఆదాయం విషయంలో ఎటువంటి లోటు ఉండదు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని మేషరాశి వారికి ఎదురవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే మేషరాశి వారు చేస్తున్నారో, ఈరోజు ఇంటర్వ్యూలకు, పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు శుభకార్యాల్లో పాల్గొంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువులు కలుసుకుని కష్టసుఖాలు కూడా విచారిస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం ఇచ్చే పనిలో నిమగ్నమవుతారు. గతంలో జరిగిన సంఘటనలు ప్రధానంగా ఈరోజు పదే పదే గుర్తుకు తెచ్చుకుంటారు. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి చక్కగా కలిసి వస్తుంది. సినీ టీవీ కళాకారులు ఈరోజు మంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రాశి వారికి ఒత్తిడులు అధికమవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు నిరాశ కలిగిస్తాయి. చర్మ గొంతు సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈరోజు మిథున రాశి వారికి అంతగా సహకరించదు. కావున ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబ సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారిని వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు అధికమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆటంకాలు ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించినటువంటి లక్ష్యం సాధించలేరు. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని ఆరాధించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు కొంత జాగ్రత్త వహించాలి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చివరి క్షణంలో చేజారుతాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారికి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు అందినట్టే అంది దూరమవుతాయి. విద్యార్థులు కొంత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా ఈరోజు అధికమవుతాయి. జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు నత్తనడకన సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.